మరి కాసేపట్లో గృహస్థాశ్రమంలో కంటే వివాహమైన తర్వాత ప్రవేశించేటువంటి ఆశ్రమంలోకి నూతన వధూవరులిద్దరు కూడా వేదికపై వస్తున్నారు. అమ్మాయికి ఇప్పుడే గౌరీ చూస్తున్నారు ఆల్రెడీ తన యొక్క వివాహం జరిగిన తర్వాత ముగ్గురు చూస్తారు సౌకర్యత్వాన్ని పొందడం కోసం ఆ మహాగౌరి యొక్క ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సంపూర్ణమైనటువంటి సౌభాగ్యత్వాన్ని పొందడం కోసం గౌరీ దేవతా పూజ, దాన్నే గౌరీ పూజ అంటారు. ఆ పూజను చేసింది ఇప్పుడే. ఎందుకంటే అమ్మవారు ఆది దంపతులు ఈ జగత్తులంతా కూడా వాగర్థాన సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాబట్టి ఈ లోకానికి మొట్టమొదటిగా అవతరించినటువంటి దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి అలాంటి ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క దృష్టి ఎప్పుడైతే వధూవరుల మీద ప్రసరింపజేస్తుందో అప్పుడు వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి యొక్క జీవితం అనేటువంటి కొనసాగుతుంది. అందుకే అమ్మాయి ముఖ్యంగా తన యొక్క మాంగళ్య బలము పెంచుకోవడానికి, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని పొందడం కోసం ఆ గౌరీ అమ్మవారిని పూజించి ఆ యొక్క ఫలితాన్ని పొందాలనుకుంటుంది. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఫలితాన్ని పొందాలంటే మనం ఆ దేవతను పూజిస్తాం. విఘ్నాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరుని పూజిస్తాం. అపమృత్యు తొలగిపోవడానికి మృత్యుంజయుని పూజిస్తాం, ఆ పరమశివుడిని పూజిస్తాం. డబ్బు కావాలంటే కూడా ఆ పరమేశ్వరుడిని పూజిస్తాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, భక్తిరిచ్చే జనార్దన, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, పుత్రాదిచ్చేది పరాజయ. కాబట్టి ఐశ్వర్యం కావాలంటే పరమేశ్వరుణ్ణి, ఆరోగ్యం కావాలంటే సూర్య భగవానుని. ఈ విధంగా మనకు కావలసినటువంటి కోరికను ఉద్దేశించి ఆ యొక్క దేవతను మనం అర్చిస్తాం. అట్లాగే అమ్మాయికి ఆ మాంగళ్య బలం కావాలి కాబట్టి ఆ మాంగళ్య బలాన్ని ప్రసాదించేటువంటి ఆ గౌరీ దేవతను పూజించి దాని యొక్క ఫలితాన్ని పొందడం కోసం ఇప్పటి వరకు గౌరీ పూజ అమ్మాయి ద్వారా చేయించడం జరిగింది. అందుకోసం గౌరీ పూజ చేసి ఆ ఫలితాన్ని వారు పొందుతారు. ఇప్పుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడిగా, మహావిష్ణు స్వరూపుడిగా భావించేటువంటి ఆ వరుణ్ణి పాద ప్రక్షాళన చేసి మనము జీవితంలో ఎప్పుడైనా సరే నారాయణుడికి అభిషేకం చేస్తే మామూలుగా అభిషేకం చేస్తాం, విగ్రహాలను కానీ తర్వాత మనకు ఉన్నటువంటి పదార్థాలను బట్టి. కానీ మనం ఎప్పుడైతే జీవితంలో కన్యాదానం చేసినప్పుడు మాత్రమే, కేవలం ఆ సందర్భంలో మాత్రమే సాక్షాత్తుగా ప్రత్యక్షంగా పాదాలను కడగడానికి అవకాశం అనేటువంటిది ఆ కన్యాదానం లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వరుణి యొక్క పాద ప్రక్షాళన, అతని యొక్క కాళ్ళు కడగడం ద్వారా సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క కాళ్ళు కలిగినటువంటి గొప్ప ఫలితము ఆ కన్యాదానం కలుగుతుంది. అందుకే ఈ వివాహంలో ఈ కన్యాదానం కంటే ముందుగా ఈ పాద ప్రక్షాళన కూడా అంత గొప్ప వైశిష్ట్యం ఉంది. नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, विष्णुवाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, निराकराय नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्ण परब्रह्मणे नमः। शुभाभ्युदयार्थञ्च शुभे शोभने मङ्गले मुहूर्ते महाविष्णोराङ्गना प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहनङ्गे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे
उत्तरखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य पादव्यप्रदेशे कृष्णागोदावरीयोर्मध्यदेशे अस्मिन् कल्याणमण्डपे समस्तदेवता ब्राह्मण हरिहरगुरुस्वर्गसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्दमानेन प्रभवादिसुद्धेर्वत्सराणां मध्ये श्रीमन्मथनामसंवत्सरे दक्षिणागणे हिमवन्तऋतौ मार्गशिरमासे शुक्लपक्षे दशम्यां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टाय अस्यां शुभतिथौ अस्य यजमानस्य गोत्रोद्भवस्य यजुरोगोत्रोद्भवस्य सुभाषिणिनामधेयस्य तद्धर्मपत्नीसमेतस्य अनितारिणिनामधेयस्याः तत्पुत्रिकायाः अलेख्य नामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं मम कन्यकायाः शुभ पाणिग्रहण महोत्सव कर्मणि आगत लक्ष्मीनारायण स्वरूपाय वराय इमं वरपूजनञ्च करिष्ये। ओम गणानां त्वा गणपतिं हवामहे तेनावष्टमस्तमो ब्रह्मणस्पदा श्रीमन्महागणाधिपतये नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। आगताय लक्ष्मीनारायण स्वरूपाय वराय इमं पादप्रक्षालनं करिष्ये। ओम नमस्कन्दाय सहस्रमूर्तये सहस्रपादाक्षशिरोर्पाहवे सहस्रनाम्ने पुरुषाय शास्त्रे सहस्रकोटियुगधारिणे नमः। नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय कृष्णाय गोविन्दाय नमो नमः। शरणं पवित्रं विगतं पुराणौ येन भूतस्तरदिविस्मृतानि येन पवित्रेण शुद्धेन भूताः आत्मानमलामिन्दरेम योगस्य त्रयमच्युतपवित्रम् ज्योतिष्मद्भ्राजमानं महस्पदो अमृतस्य धार बहुधा दोहमानं शरण्योगे नमोस्मरन्दाय सहस्रमूर्तये शिशिरोपाहवे सहस्रनाम्ने पुरुषाय सहस्रपदे सहस्रकोटियुगधारिणे नमः। ब्रह्मण्यदेवाय गो ब्राह्मण हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। ओम आगताय लक्ष्मीनारायण स्वरूपाय वराय इमं पादप्रक्षालन मुहूर्तस्तु मुहूर्त अस्तु। ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వరుడి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదాత. వారు ఇప్పుడు చేసినటువంటి ఈ పాద ప్రక్షాళన సాక్షాత్తుగా ఆ శాశ్వత రూపమైనటువంటి ఆ నారాయణమూర్తి యొక్క పాదాలు కలిగితే ఏ రకమైనటువంటి ఫలితాన్ని పొందుతారో అంత గొప్ప ఫలితాన్ని ఎన్నడూ మన జీవితంలో పొందినటువంటి ఆ గొప్ప ఫలితాన్ని ఇప్పుడు ఆ పాద ప్రక్షాళన చేయడం ద్వారా మీరు ఆ గొప్ప ఫలితాన్ని పొందారు కన్యాదాత. తర్వాత మధువర్గ ప్రాశన ఉంటుంది. ఒక్కసారి మేలు చేయండి.